ఈరోజు మనం పూర్ణం బూర్లు చేసుకుందామండి. శనగపప్పు బూర్లు. ఈ గ్లాస్ తోటి శనగపప్పు తీసుకున్నాను. ఫుల్గా 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే మినపప్పు 1 గ్లాసు, 2 గ్లాసు బియ్యం, ఇది కూడా 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక మెత్తగా విడివిడిగా ఆడి పూర్ణాల బూరెలకేమో బెల్లం తీసుకుందామండి. 1/2 కేజీ బెల్లం అది ముక్కలుగా కట్ చేసి పాకం పెట్టుకోవాలి. 1/2 కేజీ బెల్లం వేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటరు, 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇది పాకం పడదామండి. బాగా పాకం రావాలి. బెల్లం కరిగిందండి. బెల్లం మరి మనకు పాకం గట్టిగా పాకం అది అక్కర్లేదు. జస్ట్ బెల్లం కరిగితే చాలు. 1 గరిటేమో ఇందులో వేసుకుందామండి. మినపప్పు బియ్యం రుబ్బాం కదా, అందులో కొంచెం తీపదనానికి 1 గరిట వేసుకొని, మిగతాదేమో మనకి శనగపప్పు రుబ్బాం కదండి మెత్తగా, కొంచెం వేసుకొని అది పాకంలో బెల్లం పాకంలోనేమో శనగపప్పు పేస్ట్ వేసాం కదండి, ఇలా దగ్గరగా ఉడికించేసుకోవాలి. బాగా గట్టిగా అవ్వాలి. అందులోనేమో కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇందులో మళ్ళీ కొబ్బరి అండి, కొంచెం కొబ్బరి వేసుకుందాము, ఒక 2 స్పూన్లు. తర్వాత యాలకుల పొడి, జాయఫల్ పొడి. ఇందులోనేమో యాలకులు, జాయఫల్ పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక ఈ శనగపప్పు గట్టిగా అయిపోవాలండి, వండు చుట్టినట్టుగా అవ్వాలి మనకి. ఇలాగండి ఇది బాగా వేపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ రావాలి. ఇదేమో చక్కగా మనకి వండు కూడా అవుతుంది. ఇదేండి శనగపప్పు కొబ్బరి చేసుకున్నాం కదండి, అదేమో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదేమో మినపప్పు బియ్యం కలిపి రుబ్బుకున్నాం కదండి, కొంచెం బెల్లం వేసుకున్నాము, చిన్న చిటిక సాల్ట్. ఇందులో ఇది ఒక ఉండ తీసుకొని చక్కగా ఇందులో బీట్ చేసి ఇలాగ కోట్ చేసేసి దానికి ఇలా నెమ్మదిగా ఆయిల్ మీడియంలో పెట్టుకొని ఆయిల్లో వేసుకుందామండి. ఇంకొకటి అండి చూపిస్తున్నాను. ఇలాగా చక్కగా ఇలా వేసుకుందామండి. ఒక సైడ్ మళ్ళీ ఇలాగ టర్న్ చేసుకుందామండి. ఈ కలర్ బ్రౌన్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేద్దామండి. వేడి వేడి పూర్ణం బూరెలు రెడీ అండి. శనగపప్పు పూర్ణం బూరెలు రెడీ. ఇదేమో మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి, మా గురువారాలు లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అలాగే శ్రావణ మాసం కూడా శుక్రవారం మనం పూజ చేసుకుంటాం కదా, వరలక్ష్మి తల్లికి కూడా చాలా ఇష్టం శనగపప్పు బూరెలు. నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.